అదేవిధంగా ఈనాటి వీడియోలో ఏంటంటే కుజదోషం గురించి తెలుసుకుందామండి. సాధారణంగా కుజదోషము అన్నది ఎప్పుడు పరిగణలోకి తీసుకుంటారంటే, వివాహ సమయంలో అందరూ కూడా మా అబ్బాయికి పెళ్లి సంబంధం వచ్చిందండి, లేదంటే మా అమ్మాయికి పెళ్లి సంబంధం వచ్చిందండి. జాతకాలు నప్పినయా లేదా? కుదిరినయా లేదా? ఎన్ని మార్కులొచ్చినియి? ఎన్ని పాయింట్లొచ్చినియి? గణాలేంటండి? మేకా పిల్లియా? లేతే పులి, పేక ఇలా అడుగుతా ఉంటారండి. లేతే సర్పమా? గోవా? ఇలా అడుగుతా ఉంటారండి. ఇలా జాతక పొంతన చూసినప్పుడు మాత్రం కుజదోషానికి సంబంధించిన వివరణ బాగా ఎక్కువగా పరిశీలన చేయాల్సొస్తుందండి. ఎందుకంటే అది వారి జీవితాల మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. కుజదోషాన్ని మనం పరిగణలోకి తీసుకోలేదనుకోండి, దాని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. అది ఏ విధంగా అంటే కుజదోషం మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. వర్తించే కుజదోషమని, వర్తించని కుజదోషమని. అంటే కొన్ని నక్షత్రాలకి కుజదోషం వర్తించదు. అదేవిధంగా కొన్ని లగ్నాలకి కుజుడు ఉన్న ప్రదేశాన్ని బట్టి కూడా ఆ దోషం అనేది నివృత్తి అవుతూ ఉంటుంది. అవన్నీ కూడా మనం ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. అసలు కుజుడు ఎక్కడ ఉంటే దోషం అనే విషయం గురించి కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. బ్రీఫ్‌గా ముందు కుజదోషం వల్ల వచ్చే నష్టాలేంటంటే, సహజంగానే కుజుడు అగ్నితత్వంతో ఉంటాడండి. కాబట్టి ఎవరి జాతకంలో అయితే జన్మ జాతకం అండి, ఇక్కడ మళ్ళీ క్లియర్‌గా అర్థం చేసుకోండి. జన్మ జాతకంలో ఎవరికైతే కుజదోషం ఉంటుందో, అలాంటి వారు ఎక్కువ అగ్నితత్వం ఎలా ఉంటుందండి? అగ్నితత్వం అంటే కోపిష్టి వారై ఉంటారు. చిన్న మాటకే వాళ్ళకి కోపం వచ్చేస్తా ఉంటుంది. అర్థమవుతుంది కదండీ! వారి బిహేవియర్ కూడా అంటే కోపోద్రేకాలతో కలిగి ఉంటారు. దానివల్ల ఏంటంటే గొడవలొస్తా ఉంటాయి. కొంచెంసేపు పెళ్లి సంబంధం విషయం గురించి కొంచెం పక్కన పెడదాం. జనరల్‌గానే కుజదోషం ఉన్నవాళ్ళు కోపంతో ఉంటారు. అలాగని చెప్పి కోపంతో ఉన్న వాళ్ళందరికీ కుజదోషం ఉందని కాదు. అర్థమైంది గదండీ! కుజదోషం ఉన్నవాళ్ళు కోపంతో ఉంటారు. కోపంగా ఉన్న వాళ్ళందరూ కుజదోషంతో ఉన్నారు అని మాత్రం అర్థం చేసుకోకండి. ఇంకొక విషయం ఏంటంటే, కుజుడు మనకి భూకారకుడు. అంటే భూమిని ప్రసాదించేవాడు. అదేవిధంగా ఈ పెళ్లి సమయంలో ఎవరికైతే కుజదోషం ఉంటుందో, అలాంటి వారికి వివాహ సంబంధాలు వచ్చినప్పటికీ వాయిదా పడడం, చివరి క్షణంలో త్రుటిలో తప్పిపోవడం, లేదంటే పెళ్లి జరిగిన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం, లైఫ్ పార్ట్నర్, స్పౌస్ ఉంటారు గదండీ! ఎవరైతే భార్య అయితే భర్తకి, భర్త అయితే భార్యకి, వారికి తీవ్రమైనటువంటి అనారోగ్యాలు కలగడం. కొన్ని సందర్భాల్లో కుజదోష తీవ్రత ఎక్కువయినప్పుడు వారి మరణానికి కూడా ఈ కుజదోషం కారణమవుతూ ఉంటుంది. లేదంటే ద్వితీయ వివాహం జరిగే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళతో డైవర్స్ అయిపోయి వేరొకరు మళ్ళీ వివాహం అంటే 2 వివాహాలు జరిగే అవకాశం ఉంటుంది. అర్థమైంది కదండీ! ఇవన్నీ కూడా మనకి కుజదోషం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు. ఇకపోతే జన్మ జాతకంలో కుజదోషము ఎక్కడెక్కడ ఉంటే వర్తిస్తుంది అంటే గనక, ఇదొచ్చేసి సవ్య చక్రం అండి ఇది. సవ్య చక్రము. ఈ సవ్య చక్రంలో ఉదాహరణకి ఇది మేష లగ్నం అనుకోండి. లగ్నం మేష లగ్నం అంటే 1వ ప్లేస్‌లో ఉంటే, కుజుడు 1లో ఉన్నా, ఇక్కడ రాసాను చూడండి. 2లో ఉన్నా, 4లో ఉన్నా, 7లో ఉన్నా, 8లో ఉన్నా, వ్యయం 12లో ఉన్నా కూడా, అర్థమైంది కదండి! 1, 2, 4, 7, 8, 12 స్థానాలలో గనక కుజగ్రహం ఉంటే జన్మ జాతకంలో వారికి కుజదోషము అని చెప్పవచ్చు. అంటే బేసిక్‌గా మనం చార్ట్ చూడంగానే ఈ ప్లేస్‌లో ఉండగానే కుజదోషం ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ కుజదోషం వర్తిస్తుందా లేదా అనేటటువంటి విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. జనరల్‌గా ఈ చార్ట్ చూసి ప్లేసుల్లో చూసేసి 1, 2, 4, 7, 8, 12లో ఉన్నారు, ఆ కుజదోషమే అని చెప్పి ఎవరైనా చెప్తారు. విషయానికి కంక్లూషన్ కోసం చెప్తున్నాను. ఇలా ఉంటే కుజదోషము అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ మనకి ఈ జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని రెమెడీలు, అంటే కొన్ని నక్షత్రాలకి ఈ కుజదోషం వర్తించదు అని, కొన్ని లగ్నాలకి ఈ కుజదోషం వర్తించదు అని, కొన్ని లగ్నాలకి కుజుడు ఉన్న ప్రదేశాన్ని అంటే స్థానాన్ని బట్టి వర్తించదు అని, కొన్ని లగ్నాలు అంటే కుజుడు కొన్ని గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు కూడా కుజదోషం వర్తించదు అని,
గురువు శుక్రుడు లాంటి గ్రహాలతో కలయిక అయి ఉన్నప్పుడు, అదేవిధంగా వాటి దృష్టి ఉన్నప్పుడు కూడా ఈ కుజదోషం వర్తించదు అని చెప్పేసి కొన్ని పాయింట్లు అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని మాత్రమే ఈ కుజదోషం వర్తిస్తుందా లేదా అనే విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇకపోతే ప్రధానంగా కుజదోషం ఉన్న వారికి వివాహం చేయవచ్చా లేదా అంటే చేయవచ్చు. ఎవరితో చెయ్యాలి? కొంచెంసేపు వర్తించని కుజదోషం పక్కన పెడదాం. వర్తిస్తుంది కుజదోషం, ఈ అమెండ్మెంట్స్ ఏవి కూడా పని చేయట్లేదు అని అనుకుందాం. కుజదోషం పర్ఫెక్ట్గా వర్తించే కుజదోషం ఉంది. వారికి వివాహం ఎవరితో చెయ్యాలి అంటే కనుక కుజదోషం వర్తించే అమ్మాయి ఉందనుకోండి, కుజదోషం వర్తించే అబ్బాయితో మాత్రమే చెయ్యాలి. లేదనుకోండి అబ్బాయికి ఉందనుకోండి, అలాంటి అమ్మాయితో మాత్రమే చెయ్యాలి. అలాంటప్పుడు మాత్రమే వారికి మంచి కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే వర్తించని కుజదోషం ఒకరికి ఉంది, వర్తించే కుజదోషం ఉన్నవారు ఒకళ్ళు ఉన్నారు, అంటే పార్ట్నర్స్. ఇలాగా ఒకరు అబ్బాయి ఒకరు అమ్మాయి ఉన్నారు, వర్తించే వాళ్ళు ఒకరు, వర్తించని వాళ్ళు ఒకరు ఉన్నారు. అలాంటప్పుడు మనం డైరెక్ట్గా వివాహం చెయ్యకూడదండి. అలా చేసినప్పుడు ద్వితీయ వివాహం జరిగే అవకాశం ఉంటుంది, వారి మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంటుంది, సంతానం కూడా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కుజుడు ఉన్నటువంటి ప్రదేశాన్ని బట్టి, ఆ లగ్నాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇలా వర్తించని కుజదోషం, వర్తించే కుజదోషం ఇద్దరికి కూడా చేయకూడదు. ఇంకొక పాయింట్, వర్తించని కుజదోషం ఉన్న వాళ్ళు ఇద్దరు ఉన్నారనుకుందాం, అమ్మాయికి అబ్బాయికి కూడా వర్తించని కుజదోషం ఉంది. అలాంటి వారు ఏం చేయాలంటే కుజుడికి సంబంధించినటువంటి రెమెడీలు చేసుకుని ఆ తర్వాత వివాహం చేసుకోవాలి. అంటే కుజుడికి సంబంధించిన రెమెడీలు అంటే ఏముంటాయండి? కుజుడికి సంబంధించిన జపం చేయాలి, కుజుడికి సంబంధించిన ద్రవ్యం దానం ఇవ్వాలి, అదేవిధంగా కుజుడికి సంబంధించిన హోమాది కార్యక్రమాలు చేయడం, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చెయ్యాలి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు నిర్వహించాలి. ఆ కుజుడు ఉన్న ప్లేస్ని బట్టి, ఆ తీవ్రతను బట్టి ఈ రెమెడీలు అనేవి కూడా వీలైనంత మీ సౌకర్యార్థం, అంటే ఈ రెమెడీలకు కూడా ఈ ఖర్చులు భరించలేనటువంటి వారు కూడా ఉంటారు. మీరు భరించగలిగేటటువంటి విధంగా, అంటే భరించగలిగేవారు అనుకోండి హోమాది జపాది కార్యక్రమాలకు వెళ్ళవచ్చు, భరించలేరు అనుకోండి ఇలా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల కూడా మీకు నివృత్తి కలుగుతుంది. సింపుల్ రెమెడీస్తో కూడా రిజల్ట్స్ వస్తాయి. ఎప్పుడు అంటే మనకి నమ్మకం ఉండాలండి, దేవుడి మీద నమ్మకం ఉండాలి. అర్థమైంది కదండి? ఏ రెమెడీ చేసినా కానీ ఆ డబ్బులు ఇచ్చేసాం కదా, పంతులు గారు చేస్తారు కదా అంటే అది కాదండి, నమ్మకంతో చెయ్యాలి. అంటే మనకి కలగలేదు, మనకే లేదు అంటే డబ్బు ధనం అంత కలిగి ఉన్నవాళ్ళం కాదనుకోండి, అలాంటి వారు ఏం చేస్తారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారం అభిషేకంలో పాల్గొంటూ ఉంటారు. అలా పాల్గొన్నప్పుడు దేవుడికి నమ్మకంతో వెళ్తాం మంగళవారం. ఆ దేవుడు మన మీద ప్రీతి కలిగి, మన మీద దయ చూపించి, మన నమ్మకంతో చేస్తున్నాం కాబట్టి దేవుడు మనకి ఆ యొక్క రెమెడీ, అంటే దేవుడే మనకి ఆ కుజదోషానికి సంబంధించిన పరిహారం నివృత్తి అయ్యే విధంగా ఆయన చూస్తాడు. అర్థమైంది కదండి? డబ్బులు ఉన్న వాళ్ళు అనుకోండి ఏదో హోమం ఏదో ఇంకోటి జపం ఏదో చేయించేసుకుంటారు. పంతులు గారు చేస్తారు కదా, వెళ్ళి కూర్చున్నాం కదా అని చెప్పేసి ఉన్న వాళ్ళు కూడా రిజల్ట్స్ రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం లేదు. డబ్బులు ఇచ్చేసి చేయించేసుకున్నామంటే రిజల్ట్స్ ఎలా వస్తాయని రావు. మనం ఏ కార్యక్రమం చేసినా నమ్మకంతో చేయాలి. నమ్మకంతో చేసినప్పుడు ఆ దేవుడి యొక్క ఆశీస్సులు మన మీద ఉంటాయి. అలా మన మీద రావాలి అంటే మనం ఆ నమ్మకంతో చేయాలి, దేవుణ్ణి నమ్మాలి ముందు. ఈ కుజదోషం ఉన్న వాళ్ళు ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడము, ఎర్రని వస్త్రాలు ధరించడము, ఎర్రని స్వీట్లు ఏమైనా పంచిపెట్టడము, ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే వారికి మంచి కలగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇకపోతే ఇందాక చెప్పుకున్నాం కదండి, 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే కుజదోషము అని. నేను మేష లగ్నం డైరెక్ట్గా రాశాను కాబట్టి ఈజీగా అర్థమైంది. ఒకవేళ లగ్నం వృషభ లగ్నం అనుకోండి, 1వ ప్లేసు వృషభం, 2వ ప్లేస్ అంటే మిథునం అవుతుంది, 3వ ప్లేసు సింహం అవుతుంది, 7వ ప్లేస్ వచ్చేసి వృశ్చికం అవుతుంది, 8వ ప్లేస్ వచ్చేసి ధనస్సు అవుతుంది, వ్యయం వచ్చేసి మేషం అవుతుంది. కన్ఫ్యూజ్ అవుతుంది, కలర్స్ వేరే చేశాను ఒకసారి చూడండి. ఒకే చార్ట్లో 2 గీసాను కాబట్టి కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే మేష లగ్నానికి ఈజీగా ఉంటుంది కాబట్టి అర్థమై ఉంటుంది. వృషభ లగ్నానికి ఏ విధంగా ఉంటుంది అంటే ఇది 1 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 4 అవుతుంది, ఇది 7, ఇది 8, ఇది 12 అవుతుంది. అర్థమైంది కదండి? ఈ విధంగా చూడాలి. ఇకపోతే
కుజదోషానికి సంబంధించిన రెమెడీల గురించి చెప్పుకున్నాం. కుజదోషం ఎక్కడెక్కడ ఉంటుందని చెప్పుకున్నాం. వర్తించని కుజదోషము అంటే కొన్ని నక్షత్రాలకు వర్తించవండి. ఈ 13 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే అశ్విని వారికి, మృగశిర వారికి, పునర్వసు నక్షత్రం, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, ఉత్తర నక్షత్రం, స్వాతి నక్షత్రం, అనురాధ నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ఉత్తరాభాద్ర, రేవతి, ఈ 13 నక్షత్రాల వారు ఎవరైతే ఉన్నారో, ఈ 13 నక్షత్రాల్లో జన్మించిన వారు ఎవరైనా సరే వారి జాతకంలో కుజదోషం ఉన్నా సరే వారికి వర్తించదు. వారు ఈ కుజుడికి సంబంధించినటువంటి రెమెడీలు చేసుకుని మీరు వివాహం నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అవతల లైఫ్ పార్ట్నర్కి ఉన్నా లేకున్నా కూడా మీరు రెమెడీలు చేసుకోవచ్చు. ఇకపోతే గురువు అదేవిధంగా శుక్రుడి యొక్క దృష్టి ఉన్నా సరే జాతక చక్రంలో కుజుడి మీద గురువు మరియు శుక్రుడి యొక్క దృష్టి ఉన్నా సరే వర్తించదు. అదేవిధంగా కుజుడికి సంబంధించినటువంటి మేష రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, లేదంటే మేష లగ్నము, వృశ్చిక లగ్నము, మకర లగ్నము అక్కడ ఉన్నా సరే కుజుడు మనకి కుజదోషం వర్తించదు. ఈ విధంగా జ్యోతిష్య శాస్త్రంలో అమైన్మెంట్స్ అంటే కొన్ని లగ్నాలకి వర్తించదు అని, కొన్ని గ్రహాల ఉన్న ప్లేస్మెంట్స్ ఆధారంగా కూడా వర్తించదు అని చెప్పేసి చాలా పాయింట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే బోర్డు కూడా పట్టదు. అదేవిధంగా వీడియో లెంత్ కూడా చాలా పెద్దది అవుతుంది. కాబట్టి ఈ వీడియోని ఇక్కడతోనే ఆఫ్ చేస్తున్నాను. ఇంకా ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏదైనా మీకు జ్యోతిష్యపరమైనటువంటి సందేహాలు ఉంటే కనుక కామెంట్ చేయండి. తదుపరి వీడియోలో నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ, ఎవరికైనా సరే జ్యోతిష్యపరమైనటువంటి ఏవైనా సందేహాలు ఉన్నా, వ్యక్తిగత జాతకం చూపించుకోవాలి అని అనుకున్నా సరే మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే అపాయింట్మెంట్ తీసుకుని, అంటే కొంత రుసుము చెల్లించి ఫోన్పే చేస్తే అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మీకు సందేహాలన్నీ కూడా నివృత్తి చేయడం జరుగుతుందని తెలియజేస్తూ, నేను మీ అశోక్ రెడ్డి, వాస్తు మరియు జ్యోతిష కన్సల్టెంట్. ధన్యవాదాలు.